ఎవరైనా సరే దీన్ని రాజకీయం చేసి హిందూ ధార్మిక కౌన్సిల్ వద్దు అంటే ఆ వ్యక్తిని పాలక మండలిలో పెట్టకూడదు. రెండోది, ఆ వ్యక్తి గురించి వాడవాడలా మేమందరం ప్రచారం చేస్తాం. ఇతను హిందూ ధర్మానికి తూట్లు పొడవడానికే ఈ మాటలు మాట్లాడుతున్నాడని చెప్తాం. మేము ఖచ్చితంగా దీన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి హిందూ ధార్మిక కౌన్సిల్ పరిపూర్ణానంద వేసేది కాదు. హిందూ ధార్మిక కౌన్సిల్ వెనక హిందూ ధార్మిక కౌన్సిల్లో ఉన్న సభ్యులు నిజాయితీ సచ్చీలురై ఉన్నటువంటి వారికి మాత్రమే, అందులో రాజకీయ నాయకులకు కానీ రాజకీయానికి కానీ సంబంధం లేని వ్యక్తులు మాత్రమే హిందూ ధార్మిక కౌన్సిల్లో ఉంటారు. అలాగే ఈ 4 వ్యవస్థల నుంచే హిందూ ధార్మిక కౌన్సిల్ని ఏర్పాటు చేస్తాం. జిల్లా స్థాయిలో ఇంకొన్ని విభాగాల నుంచి కూడా తీసుకుంటాము. లేదా ఎక్కడైనా మంచి భక్తులై ఉండి దాతలై ఉంటే కనుక ఏ ఊర్లో అయినా సచ్చీలురై ఉంటే వారిని హిందూ ధార్మిక కౌన్సిల్లో వేస్తాము. కాబట్టి ఇవన్నీ కొలతలు ప్రమాణాలతోటి డ్రాఫ్టింగ్ ఒకటి తయారు చేస్తున్నాము. విఘ్నులు మేధావులతో పాటు అన్ని హిందూ ధార్మిక పరివార క్షేత్రాలన్నీ, అందులో ఆర్ఎస్ఎస్ ఉంది, విశ్వ హిందూ పరిషత్ ఉంది, బజరంగ్ దళ్ ఉంది, అలాగనే ఎన్నో మండళ్ళు ఉన్నాయి, సత్యసాయి గ్రూపులు ఉంటాయి, షిరిడి సాయి గ్రూపులు ఉంటాయి, అలాగనే ఎన్నో విష్ణు సహస్రనామాల గ్రూపులు ఉంటాయి, లలితా సహస్రనామం గ్రూపులు ఉంటుంది. అందరూ స్వామీజీల యొక్క అంటే మఠ మందిరాలకి ఆధిపత్యం వహిస్తున్నటువంటి ప్రముఖమైన స్వామీజీలందరి మార్గదర్శనం ఉంటుంది. అలాగనే వీళ్ళందరి యొక్క నేతృత్వంలో ఈ డ్రాఫ్టింగ్ తయారవుతుంది కట్టుదిట్టంగా. ఈ డ్రాఫ్టింగ్ని 2 ప్రభుత్వాలకి మేము అప్పచెప్తాం. డ్రాఫ్టింగ్ అయిన తర్వాత అప్పచెప్తాం. ఖచ్చితంగా ఈ హిందూ ధార్మిక కౌన్సిల్కి స్వయం ప్రతిపత్తి కల్పించి దేవాలయాలకు ప్రత్యేక హోదా కల్పించాలి ప్రభుత్వాలు. మా డిమాండ్ ఏంటంటే ప్రత్యేక హోదా దేవాలయాలకి కావాలి. ముందు దేవుడు బాగుంటే ఆ ప్రాంతం బాగుంటుంది, దేవుడు ఆనందంగా ఉంటే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి దేవుడు బాగుండడం కోసం మీ చేతుల్లో చట్టాన్ని మీరు తయారు చేసి దేవాలయాలన్నీ మీ చేతుల్లో పెట్టుకున్నారు. కాబట్టి మీ చేతుల్లో నిర్వహించేటువంటి ఆ వ్యవస్థ కరెక్టా కాదా అని చూడడం వరకే హిందూ ధార్మిక కౌన్సిల్ యొక్క ప్రాధాన్యత బాధ్యత. అంతేగాని వీళ్ళు చేతుల్లోకి తీసుకుని నిర్వహించడం కానే కాదు. అది ప్రభుత్వమే నడపాలి, అధికారులు కూర్చోవాలి, పాలక మండలి ఉండాలి, అలాగనే అడ్మినిస్ట్రేటివ్ సెక్ట్ కూడా ఉండాలి. దీనికి 3వ నేత్రంగా హిందూ ధార్మిక కౌన్సిల్ అనేది ఉండాలి.